ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను అక్కడ వడ్డించొస్తాను కదా. శివరాజ్, పవిత్రమైన గుడిలో నోటి దగ్గరున్న అన్న నేల పాల్చేయడానికి నీకు మనసెలా వచ్చింది? ఇంకేం చేయాలి? కూర్చొని కేదార్ తినిపిస్తుంటే చూసి మురిసిపోవాలా? లేదా కూరలు తక్కువైతే వడ్డించాలా? అయినా మా పెద్దనాన్న ఇక్కడేం చేస్తున్నారు? మీరేం మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇప్పుడు చెప్పండి వదినా, ఇందాక మా బాబాయ్ తప్పు చేయరు, గుడికి వెళ్లి ఉండరు అన్నారు కదా. ఇక్కడ వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఘనకార్యం మీరు కూడా చూశారు కదా. ఇప్పుడేమంటారు? నిషి, ఇందులో మావయ్య గారి తప్పు గాని వదిన తప్పు గాని ఏం లేదు. మావయ్య గారు గుడిలో కనిపిస్తే భోంచేసి వెళ్ళమని నేనే బలవంతం పెట్టి మరీ తీసుకొచ్చాను. అయితే మావయ్య అసలు గుడిలో ఉన్నారన్న విషయం మీకు తెలీదు అంటారు, అంతేనా? తెలీదు నిషి, మేమిక్కడికి వచ్చాకే చూసాం. అవునా? అయితే మావయ్య ఇక్కడికి వచ్చింది మీ అమ్మకి పిండ ప్రదానం చేయడానికి కాదా? ఆయన చేయలేదా? మీరు పక్క నుండి చేయించలేదా? ఆగిపోయారే? నిషి అడిగిన దానికి సమాధానం చెప్పండి. చెప్పండి. నువ్వాగు నిషి. ఆనందరావు అంకుల్ ఇల్లు ఇదేనా? చెప్పండి. ఆనందరావు అంకుల్ ఇల్లు ఇదేనా? యువరాజ్, నాన్నతో మాట్లాడే పద్ధతి ఇది కాదు. గొంతు తగ్గించి మాట్లాడు. మా నాన్నతో ఎలా మాట్లాడాలో చెప్పడానికి నువ్వెవడివిరా? అయినా ఎవడ్రా నీకు నాన్న? ఏంది బా ఇదంతా? నువ్వేనైతే చేస్తా ఉండేది? ఇదంతా చేసే ముందు మా గురించి గానీ కుటుంబ పరువు గురించి గానీ రొంతైనా ఆలోచించుంటావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.